అందరికీ నమస్కారం. నా పేరు మోహట్ప అప్పన్న, గార మండలము, శ్రీకాకుళం జిల్లా. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దానికి అనుగుణంగా పిఎండిఎస్ మొదటి సంవత్సరము 9 రకాలు 12 కేజీలు పిఎండిఎస్ విత్తనాలు వేయడం వలన నాకు మొత్తం దిగుబడి ఎంత వచ్చిందంటే 29 బస్తాలు వచ్చాయి. అదే రెండో సంవత్సరము 12 కేజీలు 25 రకాలు వేసాను. 25 రకాలు వేసిన వలన నాకు 33 బస్తాలు సుభద్ర అనే విత్తనం వల్ల నాకు బాగా దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 30 రకాలు 25 కేజీలు ఈ సంవత్సరం వేసాను. దీన్ని బట్టి చూస్తే నాకు ఈ తోటకూర జనపకూర వల్ల మార్కెటింగ్ కూడా అయ్యింది. తరువాత ఏంటంటే బాగా ఈ సంవత్సరం వర్షాలు పడడం వల్ల ఈ పిఎండిఎస్ ఏపుగా పెరిగింది. దీనివల్ల నాకు అంచనా ఏంటంటే ఈసారి 35 నుంచి 36 బస్తాల వరకు దిగుబడి వస్తుందని నేను గమనిస్తాను. పిఎండిఎస్ వల్ల సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి. ఎర్రల శాతము బాగా ఎక్కువగా ఈ ఏర్లకు ఆనుకొని బాగా సమృద్ధిగా ఉన్నాయి. వర్షం పడేటప్పుడు ఈ పిఎండిఎస్ ఉండడం వల్ల దాని మీద వర్షం పడుతుంది కాబట్టి భూమి కోతకి గురి కాకుండా ఉంటుంది. పిఎండిఎస్ వేయకముందు రసాయనాలు వాడడం వల్ల బాగా భూమి గట్టి అయిపోవడము, తర్వాత బీడు పారిపోవడము, దుక్కు దున్నిసే పెద్ద పెద్ద చెల్లలు ఊడిపోవడము అలా జరిగాయి. అదే ఈ పిఎండిఎస్ వేసిన వలన భూమి బాగా గుల్లబారింది. దీనివలన బాగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. ఈ పిఎండిఎస్ వేసిన వలన పశువులకి బాగా మేత దొరుకుతుంది. వాటికి పశుగ్రాసం కూడా మేము 2 ఓవులు కోసుకొని ఇంటికి కొట్టుకొని వెళ్ళి వేస్తున్నాం. దీనివలన రోజుకి 2 లీటర్ల పాలు కూడా పెరగడం జరిగింది. ముప్పై రకాలు 25 కేజీ వేయడం వల్ల పూర్తిగా భూమి కనిపించకుండా ఎక్కడ ఖాళీ లేకుండా పుట్టింది. పెసర, మినుము, జనుము, కట్టిసేని, మళ్ళీ తర్వాత పిల్లి పెసర, బెండ, నువ్వులు, మినుములు అన్నీ. ఇదిగో బెండ కూడాను కాయలు వచ్చేసినాయి. ఇప్పుడు నేను మార్కెటింగ్ చేయడానికి కూడా నాకు రెడీగా ఉన్నాను. దీనివల్ల 10 కేజీలు బెండకాయలు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే వరి నాకు 30 బస్తాలు వచ్చింది, ఇప్పుడు 35 బస్తాల వరకు కూడా వస్తుందని నేను ఆశిస్తాను. అదే నేను ఏంటంటే నా పక్క రైతులు కూడా నేను మోటివేషన్ చేసి ఇలా పొజిషన్ ఇలా ఉన్నది, దీనివల్ల ఉపయోగం బాగా ఉన్నదని నేను నా పక్క రైతులకి ఒక 20 ఎకరాలకు కూడా పిఎండిఎస్ వేయడం జరిగింది.